నిజమైన ప్రేమలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారిపోతుంది. పరిస్థితులు మారిపోయినా నిజమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ విల్ నెవర్ చేంజ్. రెండవదిగా నిజమైన ప్రేమలో ఉండే లక్షణం ఏంటంటే ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్. నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా ప్రేమించారంటే దానికి ఏదో ఒక కారణము ఉండాలి. ఖచ్చితంగా కారణం ఉంటే ప్రేమిస్తారు. అందంగా ఉంటే నీ అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాను, లేదంటే డబ్బు ఉంటే డబ్బును బట్టి ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ పొంగుకొని, అదే డబ్బు లేని, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని, చదువు లేని, ఏమీ లేని అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారండి? అబ్బాయిని కానీ చెప్పండి. అంటే నిజానికి మనుషులు ఈ రోజుల్లో కొన్ని కారణాలను బట్టి, కొన్ని ప్రయోజనాలను ఆశించి స్వార్థపూరితంగా ప్రేమిస్తా ఉన్నారు. కానీ నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు. మూడవదిగా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి, ప్యూర్. ఈ రోజుల్లో ప్యూరిటీ తగ్గిపోయింది, అంత కల్తీ. ప్రేమలు కూడా కల్తీ అయిపోతా ఉన్నాయి. ప్రేమల్లో కూడా కల్మషము దాగి ఉంటా ఉంది. నేటి దినాల్లో చాలా మంది ప్రేమ అని చెప్పుకొని వస్తున్నారు, కానీ అక్కడ నిజంగా ఉన్నది ప్రేమ కాదు, మోహం, లస్ట్. లస్ట్ అంటే ఏంటంటే నిన్ను ప్యూర్ హార్ట్ తో ప్రేమించరు, కానీ నీ శరీరాన్ని ప్రేమించి వస్తారు నీ దగ్గరికి, కొన్ని ఆశలు లేదంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం.